నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్, స్టోరీలు, పోస్టులు చూసి ఎలాగైనా ఇరుముడి సినిమా చూద్దామని థియేటర్కి వెళ్ళాను. అంటే 2 years తర్వాత ఇదే వెళ్ళడం ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళడం. టికెట్స్ అన్నీ సేల్ అయిపోయాయి. ఎలాగైనా చూద్దామని బ్లాక్లో ఒక టికెట్ తీసుకున్నాను. అంటే నేను మా పాప ఇద్దరం కలిసి వెళ్ళాం పాపతో చూద్దామని. నేను ఎక్కువగా ఎమోషనల్ అవను, కానీ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన తర్వాత లిటరల్గా నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. చాలా ఎమోషనల్ అయిపోయాను. అంత డెప్త్ ఉన్న సినిమా. ఈ సినిమాని చూసి చాలామంది ఫాదర్స్ ఇన్స్పైర్ అవుతారు. ఎస్, నేను ఈ మిస్టేక్స్ చేస్తున్నాను, సో ఈ మిస్టేక్ వల్ల నా పాప బాధపడుతుంది, సో నేను ఎలా చేయకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతి ఫాదర్లో మొదలవుతుంది. ఇటువంటి సినిమాలే సమాజానికి కూడా కావాలి. అందుకే ఇరుముడి ఎంత హిట్ అవడానికి కారణము ఇదే అనుకుంటా. ఈ సినిమాని చూసి ప్రతి తండ్రి కూడా తన కూతురికి నేర్పించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు చూసావా, వాళ్ళని దూరంగా పెట్టమని ముందు నుంచే చెప్పాలి. అది ఆడవాళ్ళు అయినా సరే, మగవాళ్ళు అయినా సరే, ఇది ఖచ్చితంగా మన పిల్లలకి చెప్పాలి. ఫస్ట్ తన మీద తనకి నమ్మకం ఉండేలా చేయాలి. సిచ్యువేషన్ ఏది వచ్చినా సరే నేను ఫేస్ చేయగలను అనే ధైర్యాన్ని తన మనసులో నింపాలి. ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే తీసుకోకూడదు. వాళ్ళు అలా గిఫ్ట్స్ ఇస్తున్నారంటే మన నుంచి ఏదైనా ఆశించే ఇస్తారు అనే విషయాన్ని మన పిల్లలకు తెలిసేలా చెప్పాలి. మనం నలుగురిలో ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, పబ్లిక్ మీటింగ్స్లో కానీ మన డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి. డ్రెస్ బాగుందో లేదో చెక్ చేసుకోవాలి. అలా ఉండాలని మన పిల్లలకి ముందు నుంచే చెప్పాలి. అమ్మాయిల మీద లేదా గర్ల్స్ మీద పుకార్లు, రూమర్స్ అనేవి చాలా సహజం. వాటికి భయపడకూడదని మనం ముందు నుంచే చెప్పాలి. ఒక అమ్మాయి మీద పుకార్లు పుట్టించేది ఇద్దరు. ఒకరు తనను పొందలేని మగాడు, 2 తనతో పోటీ పడలేని ఆడది. వీళ్ళిద్దరు మాత్రమే గర్ల్స్ మీద పుకార్లు ఎక్కువ సృష్టిస్తుంటారు. సో వాటిని కేర్ చేయకూడదని ముందు నుంచే మనం పిల్లలకు చెప్పాలి. సో ఈ మధ్యన పుకార్లు అనేవి చాలా కామన్ అయిపోయాయి. వాటికి భయపడకూడదు అని మనం పిల్లలకు చెప్పాలి. స్కూల్లో కానీ, ట్యూషన్లో కానీ, బయట రోడ్ల మీద కానీ ఏం జరిగినా, ఎవరైనా తేడాగా బిహేవ్ చేసినా, ఎవరైనా రాంగ్గా మాట్లాడినా వెంటనే అమ్మకు కానీ, నాన్నకు కానీ చెప్పాలి అనే విషయాన్ని పిల్లలకు మనం ముందు నుంచే చెప్పాలి. ఏం జరిగినా తల్లిదండ్రులకు చెప్పాలి అనే విషయాన్ని పిల్లలకు మనం ముందు నుంచే చెప్పాలి. సో ఇదే మనం పిల్లలకి ఇచ్చే ధైర్యం. నాకు ఏం జరిగినా మా తల్లిదండ్రులు చూసుకుంటారు అనే ధైర్యాన్ని మన పిల్లలకు మనమే ఇవ్వాలి. ఇదే నేను చెప్పబోయే విషయం. ఈ సినిమా ఇరుముడు అనేది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిన సినిమా. కొన్ని సినిమాలు లైక్ బాహుబలి 1, బాహుబలి 2 అనేవి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత థ్రిల్ వస్తుందో, అలాగే ఇరుముడు సినిమాను థియేటర్స్లో చూస్తేనే మనం ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఆ ఎమోషనల్ ఫీల్ అనేది మనలో కలుగుతుంది. నార్మల్గా ఏ ఫోన్లోనో లేకపోతే ఓటీటీలోనో ఇంకేదో మొబైల్స్లోనో ఇలా చూస్తే ఆ ఫీల్ అనేది రాదు. ఆ ఎమోషనల్ ఫీల్ అనేది రాదు. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. చాలా మంచి సినిమా.